తిరుమల లడ్డు మీద పూర్తి డిఫెన్స్‌లో పడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వరుసపెట్టి తిరుమల లడ్డు అని, అది మళ్ళీ హెరిటేజ్‌కి హిందాపూర్ అని ఇవన్నీ జరుగుతూ ఉంటే మరోవైపు మహారాష్ట్రలో హెరిటేజ్‌కు వీఆర్ఎస్ కంపెనీకి ఆ ఫ్లైట్ క్రాష్ అయిన ఆ కంపెనీకి ఇండిగో లింక్స్ అని వరుసపెట్టి ఒక రకంగా ఆంధ్రప్రదేశ్‌లో పాలకపక్షాన్ని చంద్రబాబు గారిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి. మరోపక్క శాసన మండలిలో దాని చుట్టూ చర్చకు వైసీపీ రోజు పట్టుబడుతూ ఉంది. ఏం చేయాలో తెలియక చంద్రబాబు గారు ఆ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరైపోతూ ఉంది. ఈ క్రమంలో వాళ్ళు చాలా కన్వీనియంట్గా ప్లాన్ బి ఎగ్జిక్యూట్ చేసి, ప్లాన్ బి ఏంటి, శాసనసభలో అసెంబ్లీలో చర్చించాలి. అసెంబ్లీలో చర్చించడం ద్వారా వాళ్ళకి ఏది బుద్ధి పడితే మాట్లాడుకోవచ్చు. అందరూ వాళ్ళే, వైసీపీ వాళ్ళు ఉండరు, ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఎంతైనా మాట్లాడుకోవచ్చు. జనాల్లోకి ఎంత కావాలంటే అంత జగన్ మీద, వైసీపీ మీద ద్వేషాన్ని చిమ్మి పంపించేయచ్చు. ఏమి ఇబ్బంది లేదు కదా. శాసన మండలిలో అయితే ఇబ్బంది, అందుకే అక్కడ చర్చకు అంగీకరించడం లేదు. ఇప్పుడు అసెంబ్లీలో చర్చిస్తారట. తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి అసెంబ్లీలో చర్చిస్తారట. ఈరోజు సోమవారం నుంచి శనివారం వరకు మధ్యలో ఏదో ఒక రోజు దాని మీద చర్చించి మొత్తం వైసీపీని, జగన్ ఇప్పుడు బయట మీడియా సమావేశాలు పెట్టి తిడుతూ ఉన్నారు కదా, అట్లా ఇప్పుడు అసెంబ్లీలో కూడా జగన్ని టార్గెట్ చేయడం కోసం ప్లాన్ బి అసెంబ్లీలో అమలు చేయబోతూ ఉన్నారు. మొత్తం చర్చించాలి. అసలు ఎప్పుడు వచ్చింది తిరుమలకు నెయ్యి, అసలు ఎవరు టెస్ట్ చేశారు, వెనక్కి వచ్చిండేది మళ్ళీ రహస్యంగా తెల్లవారుతామని లోపలికి ఎట్లా వెళ్ళింది, ఆగస్టు సెప్టెంబర్లో లోపలికి వెళ్ళింది కదా, అది నిజమా అబద్ధం, మొత్తం డేట్లతో సహా. సరే వీళ్ళు ఏం చర్చిస్తారో చూడాలి. మనం కూడా ఏం చర్చిస్తారో, ఏమేమి అంశాలు కవర్ చేస్తారో అసెంబ్లీలో వీళ్ళకి కావాల్సింది వీళ్ళు మాట్లాడుకుంటారు. వీళ్ళేం పారదర్శకంగా చర్చించడం కోసం ఏమంటారు అసెంబ్లీలో ప్రవేశపెడతారా, ఏమైనా పారదర్శకంగా చర్చిస్తారా? అల్టిమేట్గా జగన్ను, వైసీపీని పూర్తిగా బద్నాం ఎట్లా చేయాలో అదే పని చేసుకుంటారు. మొత్తం వాళ్ళే ఉన్నారు కాబట్టి ఆ వేదిక ఉపయోగించుకుంటారు. మరి ఆ పని చేయబోతున్నారట. మేము తెలుగుదేశం పార్టీ పత్రికలన్నీ కనుక బ్రహ్మాండంగా వార్తను క్యారీ చేసుకుంటూ వచ్చారు. అసెంబ్లీలో చర్చిస్తారు అని. అసెంబ్లీలో చర్చించేది వన్ వేనే కదా, అక్కడ వన్ వేనే కదా, వీళ్ళకి ఏం ముదిరితే మాట్లాడుకోవచ్చు. అబ్జెక్ట్ అని చెప్పడానికైనా ఎవరు ఉండరు కదా అక్కడ. మరి ఆడ ఏం మాట్లాడుకుంటే ఏముంది, ఏదైనా మాట్లాడుకోండి, అడ్డమే ఉంది కానీ అక్కడ